ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. రండి. రజమకి तुझे प्रणाम। 1 2 3 వేదిక పరిచయం. మనమంతా హిందువులం, బంధువులై వెలుగుదాం. ప్రతి పల్లెల సమన్వయం, సద్భావం చాటుదాం. మనమంతా హిందువులై, బంధువులై వెలుగుదాం. ప్రతి పల్లెల సమన్వయం, సద్భావం చాటుదాం. మానవునిలో మాధవుణ్ణి దర్శించినది దేశం. సమాజ రూపి ఈశ్వరుణ్ణి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ నల్ల రమేష్ రెడ్డి గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి పూర్వ ప్రముఖులు, మాతలు అందరికి కూడా ఈ విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఇక్కడ విజయదశమి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వారా నిర్వహించుకుంటున్నాం. మనందరం కూడా ఈ 9 రోజుల పాటుగా అమ్మవారిని పూజించి 10వ రోజులనే మనం విజయదశమి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మనందరం కూడా మనందరికీ తెలుసు, మహిషాసురుని యొక్క మర్దనం జరిగింది అని చెప్పేసి మనం వింటుంటాం. మనకు 4 యుగాలు ఉన్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత కలియుగం. కృతాయుగంలో రాక్షసుడు ఎవడు అంటే మహిషాసురుడు. ఆ రాక్షసుని యొక్క వరం ఒకటి ఉంటుంది. ఆ రాక్షసుడు మహిషాసురుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒక వరం అడుగుతాడు. ఏంటి అంటే, నాకు పురుషుల ద్వారా మరణశిక్ష ఉండకూడదు, నేను మరణించకూడదు, నేను చేస్తే ఎవరి ద్వారా చావాలి? మహిళ ద్వారానే చావాలని చెప్పేసి వరం కోరుకుంటాడు. అంటే వారి ఉద్దేశం ఏంది? పురుషుడు అంటే బలవంతుడు, మహిళలు అంటే అబలులు, కాబట్టి నన్ను ఎవరేం చేయలేరని చెప్పేసి అనుకొని ఆ వరాన్ని పొందుతాడు బ్రహ్మ దగ్గర. తర్వాత ఏమైపోతుంది? అరాచకాలు పెరిగిపోతాయి. ముల్లోకాలను అల్లకాలం చేస్తున్నాడు. ఇంద్ర లోకాన్ని కూడా ఆక్రమించాడు. అప్పుడు ముగ్గురు ఆలోచిస్తారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. దేవతలందరూ కలుస్తారు, ఏంటి దీని పరిష్కారం ఏం చేయాలని చెప్పేసి. అప్పుడు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క స్వరూపంగా ఒక ఆది పరాశక్తిని సృష్టిస్తారు. ఆది అంటే మొట్టమొదటి. ఆది పరాశక్తిగా ఆమెను సృష్టిస్తారు మనకు అమ్మవారిని. మనం ప్రతిరోజు కూడా 9 రోజుల పాటుగా అమ్మవారిని పూజిస్తాం. ఒక 3 రోజుల పాటుగా పార్వతి
అమ్మవారిగా, ఒక 3 రోజుల పాటుగా లక్ష్మీదేవి అమ్మవారుగా, ఒక 3 రోజుల పాటుగా సరస్వతీదేవి అమ్మవారుగా 9 రోజుల పాటును మనం పూజిస్తాం. మహానవమి ఏదైతుందో మహానవమి రోజున అమ్మవారు మహిషాసురుని యొక్క మర్దనం చేస్తుంది, సంహరిస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. అందుకని ఆమెను ఆది పరాశక్తి అంటాం మనం. అట్లా 9 రూపాలలో 9 రోజులు మనం మన మండపాలలో పెట్టుకొని ఆరాధిస్తాం, పూజిస్తాం. సరే, మహిషాసురుని యొక్క సంహారం జరిగింది, ఒక రాక్షసుని యొక్క సంహారం జరిగింది. కాబట్టి అధర్మంపై ధర్మం విజయం సాధించింది. అధర్మంపై ధర్మము విజయం సాధించింది. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా, దేవతలు వీళ్ళందరూ కూడా తెల్లారి దశమి రోజున విజయం సాధించినామని చెప్పేసి విజయదశమి అనే సందర్భంగా అందరూ ఆనందంతో పటాకులు కాల్చుకోవడము, ఆనందంతో పండుగ చేసుకోవడం అనేటువంటిదే విజయదశమి అని చెప్పేసి మనం జరుపుకునేటటువంటి పండగ. దాని తర్వాత మనకు త్రేతాయుగం వస్తుంది. శ్రీరాముడు కూడా ఎవరిని సంహరిస్తాడు? రావణాసురుని సంహరిస్తాడు. రావణుడు అధర్మ వైపు ఉంటే ధర్మ వైపు ఉన్నటువంటి శ్రీరాముడైన సంహరిస్తాడు. అది కూడా విజయదశమి రోజున జరుగుతుంది. ఢిల్లీలో మీరు చూసినట్టయితే రామలీలా మైదానంలో రావణుని యొక్క దశావతారాలను సంహరిస్తాడు. అందుకే దీన్ని దశహర అంటే 10 తలకాయలు ఉన్నటువంటిది రావణాసురుని సంహరించినటువంటి రోజు అని చెప్పేసి దశహర అంటాం మనందరం కూడా. ఏ కాలం వచ్చినప్పటికీ కూడా ఆ కాలంలో అధర్మంపై ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే, కష్టాల ధర్మానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని కాపాడడం కొరకు అక్కడ అమ్మవారు జన్మిస్తే అక్కడ శ్రీరాముడు జన్మించాడు. తర్వాత శ్రీకృష్ణుడు జన్మించాడు. కౌరవులు అధర్మంగా పరిపాలన సాగిస్తే, అధర్మంగా వాళ్ళను వనవాసం పంపితే, కాబట్టి అధర్మంపై ధర్మం జయించాలని శ్రీకృష్ణుడు అవతారంగా జన్మించాడు మనకి. కాబట్టి ఏ కాలం వచ్చినప్పటికీ కూడా అధర్మాన్ని జయించడం కొరకు మహాపురుషులు జన్మిస్తుంటారు. మరి కలియుగం కదా, ఈ కలియుగంలో ఎవరు దేవతలు ఈ కలియుగంలో జన్మించరు. కలియుగంలో ఏ దేవత కూడా జన్మించరు. ఎవరు మరి ఈ ధర్మాన్ని ఎవరు కాపాడాలంటే సంఘే శక్తి కలయుగే. సంఘటితమైనటువంటి శక్తి ఎక్కడైతే ఉంటుందో ఆ శక్తితోనే ఈ కలియుగంలో విజయం సాధిస్తాం. దేవతలు వచ్చి విజయం సాధించరు. సంఘే శక్తి కలయుగే. శక్తివంతమైనటువంటి హిందూ సమాజం ఉంటే, శక్తివంతమైన సమాజం ఉంటే మనం అప్పుడు విజయం సాధిస్తాం. ఈ కాలం యొక్క లక్షణం. అందుకే ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు ఏం చేస్తారు? మనందరం కూడా ముక్తి పొందాలంటే ఏదో దేవతలను పూజించే అవసరం లేదు. దేవాలయానికి వెళ్ళి మీరు దేవుని అర్చన చేయండి. నవవిధాలైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి. నవవిధాలైనటువంటి పూజ మీరు అనుసరిస్తే మీకు దైవం యొక్క దర్శనం అవుతుంది. మన జీవితానికి ముక్తి లభిస్తుందని చెప్తారు. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఏం చెప్తుంది? శక్తివంతమైనటువంటి సమాజం ఉంటేనే ఈ ధర్మాన్ని మనం రక్షించుకోగలుగుతామని చెప్పేసి మనము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క లక్ష్యం. మనందరికీ తెలుసు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించబడి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. 1925 విజయదశమి రోజున అక్కడ డాక్టర్ హెడ్గేవార్ వారు 17 మంది కార్యకర్తలతో వాళ్ళు ఎంతో కూర్చొని ఒక ఆర్గనైజ్ సంస్థను ప్రారంభించారు. డాక్టర్ హెడ్గేవార్ అంటామాట. మరి డాక్టర్ హెడ్గేవార్ ఎవరు అనేది కూడా మనకు కొంచెం తెలియాలి మరి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలలో సంఘం ఉంది. ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన సంస్థగా ఉంది. భారతదేశంలో ఒక మార్పు తీసుకొచ్చినటువంటి సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉంది. అన్ని విభాగాలలో, అన్ని క్షేత్రాల్లో సంఘ స్వయంసేవకులు ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద విశాలమైనటువంటి ఒక వటవృక్షంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్
100 సంవత్సరాలు అయింది, ఇప్పటికి సజీవంగా ఉంది అంటే అసలు దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు మన కొంత తెలుసుకోవాలి. ప్రారంభించినటువంటి వ్యక్తి అక్కడ ఉంది, మనకు టోపీ ఉంటుంది, డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవారు అంటాం. మరి పూర్వీకులు ఎక్కడ ఉండేవారంటే కందకుర్తి, మన బోధన దగ్గర కందకుర్తి అనే విలేజ్ ఉంది. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వృత్తి పనులు చేసుకునే వాళ్ళు. ఏంటి వృత్తి? పూజ చేసేటటువంటి విధానం, అర్చనలు పూజలు చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ ఆ ఊరంతా కూడా ముస్లింలతో ఎక్కువ ఉన్నారు ఆ ఊర్లో, కందకుర్తిలో. కాబట్టి బ్రాహ్మణులకు కానీ పూజ చేసే వాళ్ళకు ఎక్కడ అవకాశం లభిస్తుంది? వృత్తి నడవదు. హిందువులు ఉంటే పూజలు చేస్తారు, హిందువులు ఉంటే పండుగలు ఉంటాయి, హిందువులు ఉంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి. అందుకని వాళ్ళ తాతగారు నాగ్పూర్కి వెళ్ళిపోతారు. అక్కడ తన వృత్తి చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వారి పేరు కేశవ బలిరామ్ పంత్ అనేటువంటి కొడుకు జన్మిస్తాడు. దాని తర్వాత ఆయనకి డాక్టర్ హెడ్గేవారు కూడా జన్మిస్తారు. ఆ సందర్భంలో డాక్టర్ హెడ్గేవారు అంటే కేశవ్ అని పేరు, మొదటి పేరు కేశవ్. అంటే ఊకే కేశవ్ అని అనకుండా డాక్టరేజ్ అని అంటారు. డాక్టరేజ్ అంటే కేశవ్ అనుకోండి. వారు 1889లో జన్మిస్తారు. 1889లో జన్మిస్తే 1897లో మన దేశానికి, అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఆంగ్లేయులు. దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆంగ్లేయులు. ఎప్పటి నుంచి పరిపాలిస్తున్నారు? మన దేశాన్ని ఆంగ్లేయులు ఎప్పటి నుంచి పరిపాలిస్తున్నారు? 1757 నుంచి ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేని పేరు మీద పరిపాలిస్తున్నారు? ఆంగ్లేయులు ఈ దేశానికి ఎందుకు వచ్చారు? వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఓడించి యుద్ధంలో 1757 నుంచి ఆంగ్లేయుల చేతుల్లోకి మన భారతదేశం వెళ్ళింది. దాని తర్వాత 100 సంవత్సరాలకి 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే వీళ్ళందరూ కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాన్ని చేసి పెద్ద యుద్ధాన్ని ప్రకటించినటువంటి సందర్భం. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరు కాకుండా ప్రత్యక్షంగా ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ రాణి పరిపాలన ప్రారంభించింది. కాబట్టి బ్రిటిష్ రాణి పరిపాలించి 40 సంవత్సరాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ రాణి యొక్క పరిపాలన జయంతి సందర్భంగా అందరికీ మిఠాయిలు పంచుతున్నారు. మనందరం చదువుకున్న వాళ్ళ మనందరికి తెలుసు, సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం ఆంగ్లేయులదని మనం విన్నామా? చదువులో విన్నామా? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా ఆంగ్లేయులు పరిపాలించారు. అన్ని దేశాలు ప్రపంచంలో. అంటే వాళ్ళు ఉన్నటువంటి దేశంలో సూర్యుడు అస్తమించడు అంటే ప్రపంచమంతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సూర్యుని చూస్తూనే ఉన్నారని. కాబట్టి ఆమె యొక్క కార్యక్రమం సందర్భంగా పాఠశాలలో మిఠాయిలు పంచారు. మిఠాయిలు పంచితే ఈయనకి ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 8 సంవత్సరాలే. 1897 అంటే మిఠాయి ఇస్తే ఆయన తీసుకొస్తాడు, గట్టెల్లో మారేస్తాడు. చిన్న పిల్లవాడు కేశవ్. వాళ్ళ వదిన అడుగుతుంది, ఏనైనా మిఠాయి మారేస్తామని చెప్పేసి. అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరో విదేశీయురాలు మన దేశాన్ని పరిపాలిస్తుంటే ఆమె పరిపాలన 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వజ్రోత్సవాల సందర్భంగా ఒక విదేశీయురాలు ఇచ్చినటువంటి మిఠాయిని మనం తీరం ఏదైతుందో మన స్వాభిమానానికి అవరోధం ఇది. మనం బానిసలంగా చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి బానిసలుగా మనం అది స్వీకరించేటటువంటి తత్వం నాది కాదు. నేను హిందువును, నేను స్వాభిమానంగా జీవిస్తా, విదేశీయుల యొక్క పరిపాలన నేను ఒప్పుకోను అని చెప్పేసి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కేశవే ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తాడు చిన్న వయసులో. దాని తర్వాత 1905 వస్తుంది.
1905 ఏమైంది? బెంగాల్ యొక్క విభజన జరిగింది. ఆంగ్లేయులు బెంగాల్ విభజించారు, తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి. ఇప్పుడున్నది పశ్చిమ బెంగాల్ ఉంది, తూర్పు బెంగాల్ ఉందా? ఏమైంది? అది బంగ్లాదేశ్గా మారిపోయింది. ఆ విభజన ఎప్పుడు చేశారు? 1905లోనే చేశారు బెంగాల్ యొక్క విభజన. బెంగాల్ విభజన చేస్తే వందే మాతర ఉద్యమంతో 5 సంవత్సరాల వందే మాతర ఉద్యమం జరిగింది. దానికి బాల గంగాధర్ తిలక్, విపిన్ చంద్రపాల్, లాల్ పాల్ వీళ్ళు ముగ్గురు కలిసి వందే మాతర ఉద్యమాన్ని 5 సంవత్సరాలు పోరాటం చేసిన సందర్భంగా మళ్ళీ 1911లో బ్రిటిష్ రాణి మన దేశానికి వచ్చి ఆ బెంగాల్ మళ్ళీ కలిపిపోయింది. కానీ 1947లో మళ్ళీ ఆ ప్రాంతం బంగ్లాదేశ్గా పోయింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో జరిగినటువంటి వందే మాతర ఉద్యమం యొక్క ప్రభావం అంత గొప్పగా ఉండేది. ఆ సందర్భంగా కేశవ్ 10th క్లాస్ ఆయన అన్నాడు, ప్రతి తరగతికి ఆంగ్లేయ అధికారి పరిశీలనలోకి వస్తున్నాడు. ఆ సందర్భంగా ఈ కేశవ్ చెప్పాడు, అన్ని తరగతులకు వెళ్ళాడు. మనందరం కూడా ఎవరైతే ఆంగ్లేయ అధికారి మన పాఠశాలకు వస్తాడో వందే మాతరం అని చెప్పేసి మన వాళ్ళకి నినాదం ఇద్దామని చెప్తాడు. ఆ విధంగా అన్ని తరగతుల గదిలోకి వచ్చినటువంటి ఆంగ్లేయ అధికారికి వందే మాతరం నినాదంతో ఆయనను అవమానపరుస్తారు. తర్వాత ఆంగ్లేయ అధికారిని పాఠశాల యాజమాన్యం పిలిచి అడుగుతాడు, ఎవరు దీనికి కారణం అని చెప్పేసి. అప్పుడు ఎవరు చెప్పరు. అప్పుడు ఏం చేస్తారు? 10వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సస్పెండ్ చేస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరూ కూడా మాకు తప్పైందని చెప్పేసి అందరూ పాఠశాలలో జైన్ అవుతారు. కానీ ఈయన పాఠశాలలో తప్పైందని చెప్పేసి జైన్ కాడు. ఆ సంవత్సరం వృధాగా అయిపోతుంది. దాని తర్వాత పునాలో ఉన్నటువంటి దేశభక్తులు నడుస్తున్నట్టు ఒక పాఠశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటాడు. 10వ తరగతి అయిపోతుంది. దాని తర్వాత అక్కడ పెద్దలు ఆలోచిస్తారు, వీరిని కలకత్తా పంపించాలి, అక్కడ MBBS అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి, డాక్టర్ కోర్స్. కాబట్టి ఈ కేశవ్ను డాక్టర్ కోర్స్ కొరకు కలకత్తా పంపిస్తారు. కలకత్తా దేని కేంద్రం? విప్లవకారుల కేంద్రం. విప్లవకారులు అక్కడ ఉంటారు. కాబట్టి డాక్టర్జీ అక్కడికి వెళ్ళి విప్లవకారులతో అక్కడ సంబంధం ఏర్పాటు చేసుకొని ఆ విప్లవకారుల సంఘం పేరు అనుశీలన సమితి. ఆ అనుశీలన సమితి సభ్యులుగా చేరుతాడు. మనందరికీ తెలుసు, విప్లవకారులకు వెళ్ళిన తర్వాత మన పేరు మారుతుంది. వీరి పేరు కూడా కోకిర్ అని పేరు మార్చి అక్కడ విప్లవకారులు పనిచేస్తుంటాడు. అటు MBBS కూడా చదువుతుంటాడు. చదువుతున్నటువంటి సందర్భంలో కొన్ని రోజులకి ఆంగ్లేయ ప్రభుత్వం ఆలోచిస్తుంది, అరే ఇదంతా కూడా విప్లవకారుల కేంద్రమైంది ఈ కళాశాల, యూనివర్సిటీ. కాబట్టి దీని యొక్క గుర్తింపును రద్దు చేస్తామని చెప్పేసి ఆ గుర్తింపును రద్దు చేస్తారు. రద్దు చేస్తే డాక్టర్జీ విద్యార్థులందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఉద్యమం తీస్తాడు. ఆ ఉద్యమానికి కదిలి వచ్చినటువంటి ఆంగ్లేయ ప్రభుత్వము ఆ కళాశాలకు మళ్ళీ గుర్తింపునిచ్చి వీళ్ళందరూ కూడా MBBS గుర్తింపు కలిగినటువంటి యూనివర్సిటీ బయటకు వస్తారు. ఆ విధంగా విప్లవకారులతో పనిచేయడంతో పాటుగా అక్కడ నిషేధించినటువంటి ఆ కళాశాల కూడా ఉద్యమం ద్వారా గుర్తింపు తీసుకొస్తారు మన డాక్టర్జీ. అందుకే వారు MBBS పూర్తి చేశారు కాబట్టి మనం అందరం కూడా వారిని డాక్టర్జీ అంటున్నాం. దాని తర్వాత నాగ్పూర్ వస్తాడు. నాగ్పూర్ వచ్చేసిన తర్వాత కాంగ్రెస్లో పనిచేస్తాడు 1915 నుంచి. మధ్య భారత్ అనేటువంటి ప్రాంతానికి కాంగ్రెస్కు అక్కడ ఏ కార్యక్రమం వచ్చినా బాల గంగాధర్ తిలక్ గారి నాయకత్వంలో కాంగ్రెస్లో పనిచేస్తారు. నాగ్పూర్లో కానీ ఇంకెక్కడైనా కానీ పెద్ద పెద్ద కాంగ్రెస్ మహాసభలు జరుగుతాయి. ఆ సభలను విజయవంతం చేయడానికి కార్యక్రమాల నిర్వహణ వ్యవస్థ అంతా కూడా వీళ్ళే చేసేవాడు. ఆ విధంగా చేస్తూ 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 తిలక్ గారి యొక్క మార్గదర్శనంలో కాంగ్రెస్లో క్రియాశీలంగా ఉంటాడు డాక్టర్జీ. 1920లో తిలక్ గారు పరమపదిస్తారు. గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్కి వస్తుంది. దాని తర్వాత జరిగేటటువంటి 2 పరిణామాలు ఏవైతున్నాయో దానివల్ల డాక్టర్జీకి కొద్దిగా ఈ వ్యవస్థ ఏదైతే జరుగుతున్నదో సరైన దిశలో వెళ్ళట్లేదు. మనం పోరాటం చేస్తున్నాం. ఈరోజు కాకపోతే ఇంకా 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది, కానీ దేశాన్ని నిలబెట్టుకునేటటువంటి శక్తి మనలో ఉండాలి కదా.
దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ బానిసలుగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ దేశం మళ్ళీ విదేశీయుల చేతికి వెళ్ళకూడదు, స్వాభిమానంగా జీవించేటటువంటి ఒక వ్యక్తులు ఈ దేశంలో ఉండాలి, శక్తివంతమైనటువంటి సమాజ నిర్మాణం కావాలి అని వారికి ఒక ఆలోచన వస్తారు. ఆలోచన వచ్చిన తర్వాత వారికి అనిపిస్తుంది ఏంటంటే అసలు ఈ దేశానికి వారసులు ఎవరు, ఈ దేశం ఎవరిది అని ఆలోచించినప్పుడు వారికి దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ దేశం అనేటువంటిది హిందువులది. కృతయుగం నుంచి హిందువులే, శ్రీరాముని త్రేతాయుగము కృతయుగం ఏ యుగం వచ్చినట్టుగా ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్రం, ఇది అక్కడ జీవించే వాళ్ళంతా కూడా హిందువులు. ఒకటి హిందువుల యొక్క సంఘటన జరగాలి అని చెప్పంటారు. ముస్లింలు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విదేశీయులు మన దేశానికి దురాక్రమణదారులుగా దేశానికి వచ్చి మనం ఆక్రమించుకొని మనలో ఉన్నటువంటి హిందువులనే ముస్లింలుగా క్రైస్తవులుగా మార్చారు. మరి స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో జన్మించిన ఉన్న ముస్లింలు క్రైస్తవులు కూడా ఎక్కడి నుంచి విదేశీయుల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే దురాక్రమంగా ఆక్రమించడానికి వచ్చినటువంటి ముస్లింల ద్వారా క్రైస్తవుల ద్వారా ఏర్పడినటువంటిదే ముస్లిం క్రైస్తవుల దాకా వాళ్ళు ఉన్నారు ఇక్కడ దేశంలో, కొంత పర్సెంట్లో ఉండాలి. కానీ అసలు వారసులమైనటువంటి మన ఐక్యత ఉండాలి కదా. వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత మనం ఐక్యంగా లేక వాళ్ళ గురించి ఆలోచించడము విమర్శించడం మనకు అవసరం లేదు. కాబట్టి మన యొక్క హిందువుల యొక్క ఐక్యత ఉండాలని చెప్పేసి పరమ పూజ్య డాక్టర్ ఒక ఆలోచనకు వచ్చాడు. మనం చెప్తుంటాం 1000 ఏళ్ళు మనం విదేశీ పరిపాలన ఉన్నాము, విదేశీయులు 1000 ఏళ్ళు పరిపాలించారని చెప్పేసి. అసలు అంత బలహీనుడు మా హిందువులం అంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోలేమా? ఈ దేశంలో విదేశాల నుంచి చాలామంది వచ్చారు, పూనులు కుషాలు బార్బారికులు చాలామంది విదేశానికి వచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓడించారు. వాళ్ళందరూ కూడా ఈ దేశంలో నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళలేక ఈ హిందూ సమాజంలో వాళ్ళు కలిసిపోయారు. చాలామంది శకులు హూనులు బార్బారికులు కుషాలు వీళ్ళంతా కూడా మన హిందూ సమాజంలో కలిసిపోయారు. కానీ ఎవరైతే దురాక్రమణ కొరకు ఈ దేశానికి వచ్చారో వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు, మనల్ని బానిసలుగా చేసుకున్నారు. మనందరికీ తెలుసు 712లో మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు వస్తాడు దేశంపైకి. 712లో వారి వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఆలోచించండి, 17 సంవత్సరాలు సైనికులు పనిచేసేవాడు ఈ దేశానికి వచ్చేసి సింధు అనే ప్రాంతంలో యుద్ధం చేసి ఆక్రమించుకుంటాడు. కానీ 4 సంవత్సరాలకే ఇవన్నీ మన దేశంలో ఉన్నటువంటి రాజులను చంపేస్తారు. దాని తర్వాత జరిగేటటువంటి సంఘటన 1001లో మహమ్మద్ గజనీ వస్తాడు. గజనీ 1001లో వస్తాడు. 1030 వరకు ఈ దేశంలో ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి దేశంలో సంపద అంతా కూడా దోసుకుపోతాడు. మనందరికీ తెలుసు గుజరాత్లో ఒక శివాలయం ఉంటుంది. ఏంటిది? గుజరాత్లో ఒక మందిరం ఉంటుంది, శివాలయం. పేరు చెప్పండి. రైట్, సోమనాథ్. గుర్తుంటుందని అడుగుతున్నా. సోమనాథ మందిరం ధ్వంసం చేసిండు వాడప్పుడు 1925లో. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కట్టుకున్నాం, అంత తర్వాత కూడా కట్టుకున్నాం. కానీ వాడు ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతానికి కూడా ఆక్రమించుకుందామని వెళ్తాడు. వెళితే ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. రాజా సుహేల్ దేవ్ అని ఉంటాడు, చిన్న రాజు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకటిగా చేసి ఎవరిది 1,00,000 సైన్యంతో వెళ్ళినటువంటి వీడిని యుద్ధంలో 30 సంవత్సరాలు అక్కడ సంహరిస్తారు వాళ్ళంతా కూడా. ఇది మన చరిత్రలో లేదు. మీరు కొట్టండి, రాజా సుహేల్ దేవ్ కొట్టుకోండి, వాట్సాప్లో తెలిస్తే తర్వాత ఏం జరిగింది అన్నటువంటిది. మనం బానిసలం ఇదే ఆలోచిస్తున్నాం. మనం గదిని సంబంధించినాం, మహమ్మద్ కాశీని సంబంధించినాం. తర్వాత వచ్చినటువంటి వాడేవాడు మహమ్మద్ గోరి వచ్చాడు ఈ దేశానికి. ఎప్పుడు? 1190లో. అంతవరకు ఇవ్వడం రాలే మన దేశానికి. ఎన్నిసార్లు మన దేశంపై దండయాత్ర చేసిండు? 17 సార్లు దండయాత్ర చేసిన తర్వాత పృథ్వీరాజ్ రాజు అప్పుడు మనకి ఆయన బామ్మర్ది వానికి సహకారం చేయడం వల్ల, మన దేశీయుడు శత్రువుకు సహకరించడం వల్ల అప్పుడు ఓడిపోతాడు.
ఓడిపోయిన తర్వాత పృథ్వీరాజు యొక్క కళ్ళు పీకేస్తాడు, వాడు జైల్లో పెడతాడు. జైల్లో పెట్టిన తర్వాత వాడిని ఉరిదీయాలనుకుంటాడు. ఉరిదీయాలనుకుంటే ఆ సైనిక అధికారి పిలుస్తాడు, తోలుకరమ్మంటాడు. నీ చివరి కోరిక ఏందని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు పృథ్వీరాజ్, నాకు ఒక విద్య వస్తుంది, శబ్దభేదన విద్య. నాకు బాణము విల్లు ఇచ్చినట్టయితే నేను అది ప్రయోగించి నన్ను ఉరిదీయండి అని చెప్పేసి. అట్లా ఆయనకు బాణము ఇస్తే ఆయన ఏం చేస్తాడు, శబ్దభేదన విద్యతోని ఎవరిని చంపుతాడు, గోరిని చంపుతాడు. ఇది తెలుసా, చరిత్రలో ఉందా? గోరిని జైల్లో పెడితే గోరిని చంపుతాడు పృథ్వీరాజ్. చరిత్ర లేదు అంతా కూడా. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడు మనము ఎక్కువగా ఆంగ్లేయుల దాంట్లోకి వెళ్ళామంటే వాడు బాబర్ ఎవడైతే అప్పుడే వచ్చిన 1526 నుంచి బాబర్, అక్బర్, హుమయూన్, జహంగీర్, షాజహాన్ చివరికి ఔరంగజేబు వరకు వాళ్ళ పరిపాలనతోనే మన దేశంలో ఎన్ని అకృత్యాలు జరిగినాయో, ఎంతమంది మతమార్చబడ్డారో, ఎందరిని మహిళలు ఇన్ఫ్లుయెన్స్ చేశారో అది జరిగినటువంటి సంఘటన. 1707లో ఔరంగజేబు చనిపోతాడు. 1750 నుంచి ఆంగ్లేయుల దేశాన్ని పరిపాలిస్తాడు. ఇది డాక్టర్జీ గమనిస్తాడు. అసలు ఎవరు ఈ దేశానికి వారసులైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, మన రాజులు ఎవరైతే ఉన్నారో, విదేశీయులకు సహకరించడం వల్ల వాళ్ళు మనల్ని పరిపాలించారు తప్ప, స్వాభిమానం ఉన్నటువంటి రాజులు ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు అందరు కలిసి పోరాటం చేస్తే, అందరూ సంఘటితంగా పోరాటం చేస్తే వాళ్ళు మన దేశంపై వచ్చేవాళ్ళు కాదు, పరిపాలించేవాళ్ళు కాదు. అందుకని పరమ పూజ్యుని డాక్టర్జీ ఆలోచించారు, హిందువుల యొక్క సంఘటన జరగాలి, హిందూ సమాజం యొక్క సంఘటన జరగాలని చెప్పేసి. దాని కొరకే డాక్టర్జీ 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. లక్ష్యం ఏంది? రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క లక్ష్యం ఏంటంటే వ్యక్తి నిర్మాణం, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తుల నిర్మాణం కావాలి. బానిసలుగా ఉన్నటువంటి మనస్తత్వం ఉండకూడదు, లొంగిపోయే మనస్తత్వం ఉండకూడదు, ఆకర్షించబడేటువంటి మనస్తత్వం ఉండకూడదు. స్వాభిమానంగా నిలబడేటటువంటి వ్యక్తుల నిర్మాణమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క పని. అట్లా రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో తయారైనటువంటి స్వయంసేవకుల ద్వారా, కార్యకర్తల ద్వారా హిందూ సమాజం యొక్క సంఘటన చేయాలి. ఇది సంఘం యొక్క లక్ష్యం. వ్యక్తి నిర్మాణం ద్వారా ఈ సమాజం యొక్క సంఘటన చేయాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ లక్ష్యంతో సంఘాన్ని స్థాపించాడు. అట్లా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పెరుగుతూ 1940 వచ్చేసింది. 40 వచ్చే వరకు పరమపూజ డాక్టర్జీ పరమపదిస్తారు. దాని తర్వాత యంత్రికవనంగా ఉంటుంది, గడ్డం ఉంటుంది. పరమపూజ శ్రీ గురూజీ చాలా విద్యావేత్త. ఆయన కాశీలో చదువుకుంటాడు, అదే కళాశాలలో ప్రొఫెసర్గా చేరుతాడు. చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ విద్యార్థులందరూ కూడా ఆకర్షింపజేస్తాడు, వాళ్ళకి ఏ సహకారం కావాలని చేస్తాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వారిని గురూజీ అని పిలుస్తున్నది. కాబట్టి మనం కూడా ఇప్పటికి కూడా వారిని గురూజీ అని పిలుస్తున్నాం మనం. కాబట్టి ఆ గురూజీ 1940 నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి అధికారిగా సత్సంగ చాలకగా ఉన్నారు మనకి. అయితే డాక్టర్జీ ఉన్నప్పుడు ఒక పని చేశారు మనకు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఎప్పుడు కూడా వ్యక్తికి ప్రాధాన్యత లేదు. వ్యక్తి మనకు ప్రధానమైనటువంటి వ్యక్తి కాదు, సిద్ధాంతం ముఖ్యమైనటువంటిది. అందుకని ఏ వ్యక్తిని కూడా మన గురువుగా అయ్యలేదు. నేను గురువు అని చెప్పలేదు డాక్టర్జీ. మన ముందు పరంపరంగా వస్తున్నటువంటిదా ఈ భగవద్ ధ్వజం ఏదైతుందో, ఈ కాషాయ రంగునే త్యాగానికి ప్రతీక, సమర్పణకు ప్రతీక అయినటువంటి ఈ కాషాయ ధ్వజాన్నే పరమపూజ డాక్టర్జీ మన గురువుగా పెట్టాడు. దీని పేరు భగవద్ ధ్వజం అంటాం. భగవ అంటే ఏంటిది? భా అంటే భయరహితుడుగా ఉండాలి మనిషి జీవించాలంటే. భయం ఉండకూడదు మనిషికి. ధైర్యము, సాహసం ఉన్నటువంటి వ్యక్తి నిర్మాణం కావాలి. ఇది చూస్తే సంఘంలో మనకు అది గుర్తు రావాలి, ఎలాంటి భయం ఉండకూడదు. గా అంటే గర్వము, నిగర్విగా ఉండాలి. ఎప్పుడైతే మనిషి గర్వంగా ఉంటాడో, నేను అనేది ఒకటి వస్తుంది గర్వంగా ఉన్నప్పుడు, దాంట్లో అహంకారం పెరుగుతుంది. మనిషికి నేను అనేటువంటి అహంకారము, గర్వం ఎప్పుడైతుందో ఆ మనిషి పతనమైపోతాడు. వాటికి ధ్వజం చూస్తే రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో నేను అనేటువంటిది కాదు, వయం, మనము అనేటువంటిది రావాలి అని చెప్పేసి.
నేను అనేటువంటిది లేదు సంఘంలో, వయం మనం అంటాం. అది ధ్వజం చూస్తూ వస్తుంది. డాక్టర్ కూడా అది చెప్పాడు. అందుకని తర్వాత ఇంకోటి వాసన అంటే ఎలాంటి ఆకర్షణలకు వ్యక్తులు ఉండకూడదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆకర్షణలు లొంగిపోతే అతను పతనం అయిపోతాడు. ఈ దేశానికి సమాజానికి ద్రోహం చేస్తాడు. మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా చాలా మంది సైన్యంలో పనిచేస్తున్నారు. సైన్యంలో పనిచేసే వాళ్ళు దేనికి లొంగిపోతున్నాడు? మహిళలకు డబ్బుకు లొంగిపోయి మన యొక్క సమాచారాన్ని అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు? విదేశాలకు ఇస్తున్నాడు. ఇటువంటిది కూడా మన స్వయం సేవకులలో ఉండకూడదు. కాబట్టి ఈ 3 పదాల యొక్క అర్థం ఏదైతుందో మన కార్యకర్తకు ఉండవలసినటువంటి లక్ష్యాలు ఇవన్నీ కూడా డాక్టర్ అదే చెప్పాడు. కాబట్టి ఆ విధంగా 1940లో గురూజీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సరసంగ సకల అయిన తర్వాత వారు 1942లో పిలిపించాడు. మన హిందూ సంఘటన, మన శక్తి విరగాలంటే పూర్తి సమయం ఇచ్చేటటువంటి కార్యకర్తలు కావాలి. కాబట్టి ఎవరు కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక ప్రచారక బయటకు రావాలన్నాడు. అందరు కూడా ప్రచారక అంటే ఏంటి? ఇల్లు, కుటుంబం, పిల్లలు ఏది ఉండదు. ఇల్లును వదిలేసి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ జీవితం ఉన్నంత వరకు ఆ ఇంటికి వాడు బంధుత్వం ఉండదు. వంట చేసుకొని తినరు. సంఘ స్వయం సేవకులు ఇళ్ళనే భోజనం చేస్తూ కుటుంబాన్ని తను జీవిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని మరి ముందుకు తీసుకెళ్తారు. సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. అట్లా వేలాది మంది కార్యకర్తల యొక్క ప్రయత్నం వల్ల సంఘం విస్తరించింది, విశ్వవ్యాప్తమైంది, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు పోయింది, అన్ని క్షేత్రాలకు పోయింది. కారణం అటువంటి ప్రచారకులు ఉన్నటువంటి కారణంగా సంఘం విస్తరించింది. ఇట్లా 42లో పిలిపిస్తే వందలాది మంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు వచ్చారు. ఆ విధంగా 1940 46కు వచ్చేసింది. సంఘం దేశవ్యాప్తంగా విస్తరించింది. దాని తర్వాత 1950 వచ్చింది, 49 వచ్చింది. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రచారకులందరూ కూడా ఆలోచించారు, మనం అందరం కూడా సంఘాన్ని ప్రారంభించినాం, స్వయం సేవకుల యొక్క సంఖ్య పెరిగింది, మనం ఎక్కడ ఉండాలి? దేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లోకి మనం వెళ్ళాలి. ఒకటి విద్యార్థి క్షేత్రం ఉంది, విద్యార్థి క్షేత్రంలో మనం వెళ్ళి పనిచేయాలి. కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ అని చెప్పేసి 49లో స్టార్ట్ చేశారు. రాజకీయంలో కూడా ఉండాలి. అప్పుడు జనసంఘ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రారంభం చేశారు. గురూజీని అడిగారు, గురూజీ దగ్గరికి వచ్చారు సరసంఘ గారికి, నేను రాజకీయ క్షేత్రాన్ని ప్రారంభిస్తున్నాను, మీరు నాకు సహకరించండి అంటే అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయులు అంటే ఒక 10 మంది స్వయం సేవకుని ప్రచారకులు జనసంఘ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ ద్వారానే 1980లో భారతీయ జనతా పార్టీగా మారింది. దాంట్లో ప్రచారకులు ఇప్పుడు సంఘం ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళ ద్వారానే ఆ సంస్థలు నడుస్తున్నాయి. దాంతోపాటుగా హిందువులు ఐక్యంగా ఉండాలి. ప్రపంచంలో అన్ని దేశాలలో హిందువులు ఉన్నారు. ట్రినిడాడ్ అని ఒక దేశం ఉంటుంది. ఆ ట్రినిడాడ్ దేశము కూడా హిందూ దేశం. అక్కడ శంభూదాస్ అని ఒక ఎంపీ గెలుస్తాడు. ఆయనకు ఆలోచన వస్తుంది, ప్రపంచంలో అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక సంఘటన ఉండాలి అని అతను భారతదేశానికి వస్తాడు. నెహ్రూ గారిని కలుస్తాడు. హిందువుల యొక్క సంఘటన జరగాలి, అందరూ మన ప్రపంచవ్యాప్తంలో హిందువులందరిది ఒక ఆర్గనైజేషన్ ఉండాలి.